to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అండ్ నో లోడ్ కండిషన్ చూసాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అండర్ నో లోడ్ కండిషన్ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే అదే టూ మిషన్స్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ విత్ లోడ్ కండిషన్ చూద్దాం. విత్ లోడ్ కండిషన్ లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎగ్జైటేషన్ అనేది ఒక మిషన్ 1 కి ఇంక్రీజ్ చేస్తున్నా, స్టీమ్ ఇన్పుట్ అనేది కాన్స్టెంట్ పెట్టుకుంటున్నా. ఓకేనా, ఎగ్జైటేషన్ ఆఫ్ మిషన్ 1 కి ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, స్టీమ్ ఇన్పుట్ అనేది కాన్స్టెంట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ దాకా మనం అండర్ నో లోడ్ కండిషన్ లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, మిషన్ 1 కి ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తానో ఆ మిషన్ 1 అనేది ఓవర్ ఎగ్జైటేషన్ అవుతుంది. ఆ ఓవర్ ఎగ్జైట్ అయిన మిషన్ 1 అనేది ఎలా యాక్ట్ అవుతుంది అంటే నాకు ఎలా యాక్ట్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఆర్మేచర్ రియాక్షన్ అన్నప్పుడు అది ఎలా యాక్ట్ అవుతుంది అంటే డీమ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ డీమ్యాగ్నటైజ్డ్ గా యాక్ట్ అవుతుంది ఇది మిషన్ 1 అనేది. ఎందుకు, ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి, ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తున్నానో నాకు ఎఫెక్ట్ అయ్యే పారామీటర్ ఏంటి, రియాక్టివ్ పవర్. అంటే యాక్టివ్ పవర్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, సో ఇక్కడ ఏంటి మన కండిషన్ ఏంటంటే ఎగ్జైటేషన్ ఆఫ్ మిషన్ 1 ఈజ్ ఇంక్రీజ్, స్టీమ్ ఇన్పుట్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ నాకు ఏంటంటే ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేస్తానో నాకు ఓన్లీ చేంజ్ అయ్యే పారామీటర్ ఏంటంటే నాకు రియాక్టివ్ పవర్ షేరింగ్. రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేగాని మనం తీసుకునే యాక్టివ్ పవర్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకేనా, యాక్టివ్ పవర్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ కండిషన్ లో ఏది ఎగ్జైటేషన్ ఆఫ్ మిషన్ 1 అనేది ఇంక్రీజ్ చేసి స్టీమ్ ఇన్పుట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మిషన్ 1 దగ్గర మిషన్ 2 దగ్గర ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దానికంటే ముందు మనం ఒక పాయింట్ రాసుకుందాం. ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్. కాసెస్, దీని యొక్క కాస్ అనేది ఓన్లీ దేని మీద చూపిస్తుంది అంటే నాకు చేంజ్ ఇన్ ఇట్స్ రియాక్టివ్ పవర్ ఓన్లీ, చేంజ్ ఇన్ ఇట్స్ రియాక్టివ్ పవర్. ఓకేనా, రియాక్టివ్ పవర్ షేరింగ్ ఓన్లీ. బట్ నాకు మనం తీసుకునే యాక్టివ్ పవర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి నో చేంజ్ ఇన్ ఇట్స్ యాక్టివ్ పవర్ షేరింగ్. ఓకేనా, ఇది కాబట్టి ఈ కండిషన్ లో ఇప్పుడు నాకేంటంటే నేను మిషన్ 1 మిషన్ 2 అనేది తీసుకున్నాను. ఒక దగ్గర ఏమో మిషన్ 1, అదేవిధంగా మిషన్ 2. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మిషన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఎగ్జైటేషన్ అనేది మిషన్ 1 కి ఇంక్రీజ్ చేస్తున్నాం. మిషన్ 1 కి ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో యాక్టివ్ పవర్ అనేది ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకేనా, అంటే యాక్టివ్ పవర్ అంటే ఏంటి, రియల్ పవర్, దాని యొక్క యూనిట్స్ ఏంటి కిలో వాట్స్, కాబట్టి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. కాబట్టి ఇందులో మిషన్ 1 కాబట్టి కిలో వాట్ 1, ఇందులో వచ్చేసి కిలో వాట్ 2, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అన్నమాట. నాకు ఎఫెక్ట్ అయ్యేది ఏంది, ఓన్లీ రియాక్టివ్ పవర్ మాత్రమే. ఇక్కడ నో చేంజ్ ఇన్ యాక్టివ్ పవర్. కాబట్టి ఇప్పుడు నాకేంటి, ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ మిషన్ 1 ఇంక్రీజ్ చేస్తానో దాని కరస్పాండింగ్ రియాక్టివ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి ఇంక్రీజ్ అయిందంటే డెఫినెట్ గా అనదర్ మిషన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి రియాక్టివ్ పవర్ అట్ మిషన్ 2 అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను ఎగ్జైటేషన్ ఇచ్చేది మిషన్ 1 కాబట్టి రియాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మిషన్ 2కి నేను ఎగ్జైటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ఒకదాని మిషన్ ఇంక్రీజ్ అయిందంటే డెఫినెట్ అనదర్ మిషన్ దగ్గర ఏమవ్వాలి, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇది దాకా బాగుంది. పవర్ అనేది ఇక్కడ నాకేంది రియల్ పవర్ అనేది ఎలాంటి చేంజ్ ఉండదు, రియాక్టివ్ పవర్ చేంజ్ అయింది. అయితే మనం తీసుకునే అపెరెంట్ పవర్ అంటే టోటల్ పవర్ ఏమవుతుంది, టోటల్ పవర్ ఏమవుతుంది అంటే నాకు డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది.
ఎందుకు? సో జనరల్గా ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జే క్యూ. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాస్తాం మనం? ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్గా రాసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఏదైనా ఈ రెండింటిలో ఒక పారామీటర్ చేంజ్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది? నాకు టోటల్ పవర్ మీద చూపిస్తుంది. ఇక్కడ నా రియాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డెఫినెట్గా నాకు ఏమవుతుంది? కాంప్లెక్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు రియాక్టివ్ పవర్ డిక్రీజ్ అయింది కాబట్టి అపరెంట్ టోటల్ కాంప్లెక్స్ పవర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో అది ఇక్కడ రియల్ పవర్ అనేది కాన్స్టెంట్గా ఉంది, రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ నాకు ఏ పారామీటర్ చేంజ్ అయినా కానీ, సో మిషన్ 1లో కానీ మిషన్ 2లో కానీ ఏ పారామీటర్ చేంజ్ అయినా కానీ ఆ ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే నాకు ఆర్మేచర్ కరెంట్ మీద చూపిస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా? ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేస్తున్నా. ఎగ్జైటేషన్ చేంజ్ చేసినప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. టెర్మినల్ వోల్టేజ్ చేంజ్ అయినప్పుడు దేర్ ఈజ్ ఏ సింక్రోనైజింగ్ కరెంట్. సో కాబట్టి నాకు ఏమవుతుంది? ఆర్మేచర్ కరెంట్ మిషన్ 1 దగ్గర ఏమవుతుంది అంటే నాకు ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఏది? మిషన్ 1 దగ్గర ఉండే ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అదే మిషన్ 2 దగ్గర ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ అనేది ఏమవుతుంది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? మిషన్ 2 దగ్గర ఆర్మేచర్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పవర్ ఫ్యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సో ఇక్కడ నాకు ఏమవుతుంది ఇది? సో చూడండి ఇక్కడ నాకు కంప్లీట్ ఈ మిషన్ 1 దగ్గర ఎగ్జైటేషన్ చేంజ్ చేసినప్పుడు నాకేమవుతుంది? డీమ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్. సో డీమ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ కాబట్టి దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో మిషన్ 1 అనేది మిషన్ 2 ఏమవుతుంది? పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది నాకు. ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేసుకొని స్టీమ్ ఇన్పుట్ కాన్స్టెంట్ పెట్టుకుంటానో సో ఆ కండిషన్లో నాకు మిషన్ 1 అనేది ఎలా యాక్ట్ అవుతుంది, మిషన్ 2 ఎలా యాక్ట్ అవుతుంది అంటే ఇవి సో మనకు వచ్చే కండిషన్స్. ఓకేనా? సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఆబ్జెక్టివ్లో అడిగేది ఇదే. సో ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ చేంజ్ చేస్తానో రియల్ పవర్ అనేది ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, ఓన్లీ రియాక్టివ్ పవర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ రియాక్టివ్ పవర్ కూడా ఏదైతే మనం ఎగ్జైటేషన్ ఇస్తామో ఆ సైడ్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. సో రియాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అయిందంటే డెఫినెట్గా అపరెంట్ పవర్ టోటల్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ దగ్గర కరస్పాండింగ్ ఏదైతే ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఆ కరస్పాండింగ్ మిషన్ దగ్గర ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అదే మిషన్ దగ్గర పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. ఇది జనరేటర్స్కి మాత్రమే. సో మన మోటార్స్కి వేరే క్రైటీరియా ఉంటుంది, ఇది మనం తీసుకునే జనరేటర్స్కి. సో ఇది కండిషన్, ఇది టేబులర్ కాలం. ఇది అర్థమైందా లేదా అందరికి? సో ఇప్పుడు మనం ఏంటంటే కేస్ 2 చూద్దాం. సో కేస్ 2 ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్. సో ఎగ్జైటేషన్ కెప్ట్ కాన్స్టెంట్. సో ఇంతకుముందు ఎగ్జైటేషన్ చేంజ్ చేసాము, స్టీమ్ ఇన్పుట్ ని కాన్స్టెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు కేస్ 2 ఏంటంటే సో ఏదైతే స్టీమ్ ఇన్పుట్ ఉందో ఆ స్టీమ్ ఇన్పుట్ చేంజ్ చేసుకుంటున్నాం, ఎగ్జైటేషన్ అనేది కాన్స్టెంట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే నేను స్టీమ్ ఇన్పుట్ అనేది చేంజ్ చేస్తానో దాని యొక్క ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే నాకు యాక్టివ్ పవర్ షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ యాక్టివ్ పవర్ షేరింగ్ మీద మాత్రమే చూపిస్తుంది. బట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ఇన్ రియాక్టివ్ పవర్ షేరింగ్. ఓకేనా? సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్ అనేది ఏం చూపిస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నాకు యాక్టివ్ పవర్ షేరింగ్ మీద మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. రియాక్టివ్ పవర్ ఎఫెక్ట్ మీద ఎలాంటి రియాక్టివ్ పవర్ షేరింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే? సో ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్ కాసెస్ ఓన్లీ చేంజ్ ఇన్ ఇట్స్ యాక్టివ్ పవర్ షేరింగ్. But no change in its reactive power share. ఓకే? సరే, ఎందుకు ఇక్కడ నాకేంటి సింక్రోనైజింగ్ పవర్ అనేది ఓన్లీ యాక్టివ్ పవర్ మాత్రమే. ఓకేనా? సింక్రోనైజింగ్ పవర్ అనేది ఓన్లీ యాక్టివ్ పవర్ మాత్రమే. సో ఇక్కడ ఈ కేసులో ఏంది, కేస్ 2లో మనం ఏం చేద్దాం, 2 మిషన్స్ చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. సో మిషన్ 1 అదేవిధంగా మిషన్ 2. సో మిషన్ 1 మిషన్ 2. సో ఇక్కడ ఫస్ట్ మిషన్ 1 దగ్గర ఏంటంటే నాకు సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మిషన్ 1 దగ్గర
సో ఇందులో రియాక్టివ్ పవర్ ఎలాంటి చేంజ్ కాబట్టి సో రియాక్టివ్ పవర్ మిషన్ 1 అదేవిధంగా రియాక్టివ్ పవర్ ఇన్ మిషన్ 2 ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏం చేంజ్ అవుతుంది నాకు, యాక్టివ్ పవర్ మాత్రమే. ఈ యొక్క యాక్టివ్ పవర్ అనేది మిషన్ 1 దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్ అనేది నేను మిషన్ 1 దగ్గర చేస్తున్నాను కాబట్టి, మిషన్ 1 దగ్గర స్టీమ్ ఇన్పుట్ అనేది చేంజ్ చేస్తున్నాను కాబట్టి నాకు దాని దగ్గర కరస్పాండింగ్ ఈ యొక్క యాక్టివ్ పవర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మిషన్ 1 దగ్గర యాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అయిందంటే మిషన్ 2 దగ్గర డెఫినెట్గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది కేస్ 2. నెక్స్ట్ ఏంటి, నాకు రియాక్టివ్ పవర్ కానీ యాక్టివ్ పవర్ ఏది చేంజ్ అయినా కానీ టోటల్ కాంప్లెక్స్ పవర్ ఏదైతే ఉందో అది నాకేమవుతుంది, డెఫినెట్గా చేంజ్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అదే కాంప్లెక్స్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అదే విధంగా ఎప్పుడైతే నేను మిషన్ కి యాక్టివ్ పవర్ కానీ ఎగ్జైటేషన్ కానీ చేంజ్ చేస్తానో ఆ యొక్క చూపిస్తుంది అంటే నాకు ఆర్మేచర్ కరెంట్ మీద చూపిస్తుంది. కాబట్టి ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా మిషన్ 2 దగ్గర ఏమవుతుంది, ఆర్మేచర్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు పవర్ ఫ్యాక్టర్, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైతే నాకు రియల్ పవర్ అనేది ఇంక్రీజ్ అయిందో డెఫినెట్ గా నాకు పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, సో కాస్ పై ఈక్వల్ టు పి బై ఎస్ అన్నమాట. ఇక్కడ కాస్ పై అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద రియల్ పవర్. సో కాబట్టి నాకేమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మిషన్ 2 దగ్గర ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో తీసుకున్నానికి ఇప్పుడు తీసుకున్న దానికి చాలా వేరియేషన్ ఉంది, కొద్దిగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, సో ఇంత ముందు దానికేమో పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమైంది అక్కడ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంత ముందు తీసుకున్న దాంట్లో పవర్ ఫ్యాక్టర్, సో ఇక్కడ చూడండి పవర్ ఫ్యాక్టర్ డిక్రీజ్ అయింది ఎప్పుడు, రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అయినప్పుడు. ఓకేనా, రియాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అయినప్పుడు నా పవర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అయింది. అదే ఇక్కడ యాక్టివ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ లో అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే టేబుల్ కాలం ఇచ్చామో దీని బేసిస్ కి మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. సో స్టీమ్ ఇన్పుట్ ఆఫ్ మిషన్ 1 ఇంక్రీజ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, సో కాన్స్టెంట్ ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ 0. సో ఇట్లానే అడుగుతుంటాడు క్వశ్చన్స్. సో కాబట్టి మీరు ఈ టేబుల్ కాలం గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు అన్నమాట ప్రతి క్వశ్చన్కి. ఓకేనా, సో అది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, యాక్టివ్ పవర్ షేరింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ స్టీమ్ ఇన్పుట్. సో అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టర్బైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో. సో ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క యాక్టివ్ పవర్ షేరింగ్ అనేది స్టీమ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ టర్బైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, స్టేబుల్ ప్యారలల్ ఆపరేషన్ ఉండాలి అంటే సో టర్బైన్ అనేది డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉండాలి. డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మాత్రమే స్టేబుల్ ఆపరేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో అలా లేనప్పుడు మనకు కష్టం ఉంటుంది అన్నమాట. సో ఇది క్లియర్ అమ్మా ఇక్కడ దాకా. సో ఇప్పుడు ఏంటంటే సో ఏదైతే మనం ప్యారలల్ ఆపరేషన్ తీసుకున్నామో అండర్ లోడెడ్ కండిషన్ లో సో మనకు కరెంట్స్ అనేవి ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మిషన్ 1 లో పాస్ అయ్యే కరెంట్ ఏమో I1, మిషన్ 2 లో పాస్ అయ్యే కరెంట్ ఏమో I2. ఓకేనా, సో I అనేది టోటల్ కరెంట్ అన్నమాట. ఓకే, ఈ లూప్ కి కరెంట్ I ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అంటే మనము I1 ప్లస్ I2 గా రాసుకోవచ్చు. కరెంట్ I1 ఈక్వల్ టు I1 ప్లస్ I2 గా రాసుకోవచ్చు. అయితే ఏదైతే నాకు కరెంట్ I1 ఉందో సో ఆ కరెంట్ I1 అనేది ఎలా రాసుకోవచ్చు అంటే నేను, సో ఇక్కడ చూడండి ఈ వోల్టేజ్ అనేది ఇక్కడ V ఉన్నప్పుడు ఇక్కడ కూడా నాకు ఏమవుతుంది, వోల్టేజ్ V నే ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ లూప్ కి నేను KVL అప్లై చేసుకున్నప్పుడు నాకేమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ లూప్ కి సో ఫస్ట్ లూప్ కి సో మైనస్ E1 ప్లస్ I1 ఇంటూ Z1 ప్లస్ V ఈక్వల్ టు 0. సో KVL అప్లై చేసినప్పుడు సో ఇక్కడ నాకు యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే ఇది మైనస్ ఇది ప్లస్ అని అనుకుంటాం నార్మల్గా నేను అనేది. సో ఇది AC కాబట్టి అలా తీసుకోకూడదు, కాకపోతే మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను అంతే. సో ఇక్కడ మైనస్ E1 అంటే కరెంట్ స్టార్టింగ్ లో E1కి ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్ E1 ప్లస్ ఇది డ్రాప్ ఇంపిడెన్స్ డ్రాప్, ఇంపిడెన్స్ ఎంత Z1. సో కాబట్టి Z1 అందులో పాస్ అయ్యే కరెంట్ I1 కాబట్టి I1. సో I1 Z1 ప్లస్ V.
సో దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు, నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ I1 కావాలి. I1 అన్న IA1 అన్న ఒకటే. సో కాబట్టి I1 కావాలి. సో కాబట్టి ఇక్కడ నాకు చూడండి I1 Z1 ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని E1 మైనస్ V గా రాసుకోవచ్చు. ఇచ్చి నాకు ఓన్లీ I1 కావాలంటే సో E1 మైనస్ టర్మినల్ వోల్టేజ్ ఓవర్ ఇంపెడెన్స్ Z1. సో ఇది అవుతుంది. సో అదే ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో E1 మైనస్ V బై Z1. సిమిలర్లీ కరెంట్ I2 అంటే లూప్ 2 లో పాస్ అయ్యే కరెంట్. సో లూప్ 2 లో పాస్ అయ్యే కరెంట్ కూడా సేమ్. ఇక్కడ నాకు ఏమవుతుంది E2 మైనస్ V బై Z2 అవుతుంది. ఓకేనా, Z2 అవుతుంది. సో ఇది ఓవరాల్ గా నా కరెంట్ I ఈక్వల్ టు, సో ఓవరాల్ టోటల్ కరెంట్ I ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం, సో V బై ZL. ఇది నాకు లోడ్ దగ్గర ఉండే ఇంపిడెన్స్ Z సఫిక్స్ L అనుకుంటే I ఈక్వల్ టు V బై ZL గా రాసుకోవచ్చు. ఇది టోటల్ కరెంట్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నా కరెంట్ I ఈక్వల్ టు రాసుకోవచ్చు మనం I1 ప్లస్ I2 గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు I అంటే ఏంటి V బై ZL. I1 అంటేనేమో E1 మైనస్ V బై Z1. అదేవిధంగా I2 అంటేనేమో E2 మైనస్ V బై Z2. సో ఇది. సో దీని నుంచి నేనేం రాస్తానంటే ఇక్కడ సపరేట్ రాసుకుంటాం. అంటే V బై ZL ఈక్వల్ టు సో E1 ఓవర్ Z1 మైనస్ V బై Z1 ప్లస్ E2 ఓవర్ Z2 మైనస్ V బై Z2. ఇప్పుడు V ఉండే టర్మ్స్ అన్ని ఒక సైడ్ తీసుకుని వెళ్తాం, ఇండ్యూస్డ్ EMF ఉండే టర్మ్స్ అన్ని ఒక సైడ్ తీసుకెళ్తాం. సో అప్పుడు నాకేమవుతుందంటే సో V బై ZL ఈక్వల్ ప్లస్ V బై Z1 ప్లస్ V బై Z2 ఈక్వల్ టు ఇది వస్తుంది అన్నమాట. ఎందుకు ఇక్కడ మైనస్ V బై Z1 అనేది ఈ సైడ్ పోతే ప్లస్, మైనస్ V బై Z2 ఈ సైడ్ పోతే ప్లస్. సో రిమైనింగ్ ఏముంటాయి E1 బై Z1 E2 బై Z2. సో E1 బై Z1 ప్లస్ E2 బై Z2 ఇది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ టెర్మినల్ వోల్టేజ్ మాత్రం కావాలి. సో టెర్మినల్ వోల్టేజ్ అన్నప్పుడు సో 1 బై ZL ప్లస్ 1 బై Z1 ప్లస్ 1 బై Z2 ఈక్వల్ టు సో E1 బై Z1 ప్లస్ E2 బై Z2. సో ఇప్పుడు నాకు ఓన్లీ టెర్మినల్ వోల్టేజ్ కావాలన్నప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే మనం సో E1 ఓవర్ Z1 ప్లస్ E2 ఓవర్ Z2 హోల్ థింగ్ డివైడెడ్ బై సో 1 బై Z1 ప్లస్ 1 బై Z2 ప్లస్ 1 బై ZL. ఇదే నాకు కావాల్సిన టోటల్ వోల్టేజ్ ఈక్వేషన్. సో మనం తీసుకునే ఈ యొక్క ప్యారల్ ఆపరేషన్లో విత్ లోడ్ కండిషన్లో నాకు వచ్చే టోటల్ టెర్మినల్ వోల్టేజ్ ఎంత అంటే సో V ఈక్వల్ టు E1 బై Z1 ప్లస్ E2 బై Z2 హోల్ థింగ్ డివైడెడ్ బై 1 బై Z1 ప్లస్ 1 బై Z2 ప్లస్ 1 బై Z సఫిక్స్ L. సో ఇదన్నమాట ప్యారల్ ఆపరేషన్ సంబంధించి. సో క్లియర్ అమ్మ అందరికి. సో ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇక్కడ నేను తీసుకున్న సింపుల్ ఈక్వేషన్స్ తీసుకున్నా. సో మీకు KCL KVL ఐడియా ఉంటే దీనికి ఈక్వేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో KCL KVL ఐడియా లేకపోతే కష్టం అవుతుంది. క్లియర్ అమ్మది.